శైలు, నాకొక డౌట్. ఏంటి? పొద్దున్న నేను మీ అమ్మతో మాట్లాడిందే మీ నాన్న ఏమన్నా విన్నాడంటావా? అందుకే అనేది మరి. ఏమని? నీకు నోటి దూల ఎక్కువ అని. ఓ పద. ఒరే ఢిల్లీ బాబు గారు, ఏంట్రా ఈ మనుషులు? మాట్లాడితేనేమో నోటి దూల అంటారు, మౌనంగా ఉంటే పొగరు అంటారు. అందుకే బాబు గారు నాలాగా మిడిల్లో ఉండాలి. అప్పుడు తేడా అంటారా? అలాంటప్పుడు మీకు నచ్చినట్టే మీరు ఉండొచ్చుగా. ఇప్పుడు నేను అదే కదా చేసేది. మీకు క్లారిటీ ఉన్నప్పుడు నన్నెందుకు అడిగినట్టు? ఏంటో వంటలు చేసుకుని హాయిగా బ్రతికేవాడిని, ఇలా పంచులకు బలైపోతున్నాను. బావా, కూతురు దెబ్బకి బాబా బుర్ర బైండ్ అయిపోయినట్టుంది. పిచ్చోళ్ళకి తెగనవుతున్నాడు. ఈ పిచ్చి తగ్గాలంటే ఒకటే దారి. పావనే, 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 పావనే. ఎవరో పోయినట్టు అలా డోర్ కొడతావేంటి? ఎవరో కాదు, నువ్వు చేసే పనులకి మీ నాన్న పోయేలాగున్నాడు. మా బాబు ఏ ముహూర్తాన్ని నాకు దరువు అని పేరు పెట్టాడు కానీ నువ్వు నీ బాబు కలిసి నన్ను డప్పు కొట్టినట్టు కొడుతున్నారు. లేకపోతే ఏంటా మాటలు? మాటలు కాదు, బయటకు వచ్చి చూడు, నీకే అర్థం అవుతుంది. పోదాం, దా 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 దా. ఇట్రా, చూడు, నీ దెబ్బకి అలా పిచ్చోళ్ళగా నవ్వుతున్నాడు. నాన్న, 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 నిన్నే. అమ్మా పావని, నువ్వా? ఏం కావాలమ్మా? నాకేం అవసరం లేదు. నేను విన్నది నిజమా కాదా? ఏ విషయం అమ్మా? అలా గుడ్లా పక్కించుకుని చూస్తావేంటి? నాతో ఏం చెప్పావో చెప్పు. అదేవా, ఇందాక నుంచి పిచ్చోళ్ళలాగా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు కదా. నీ కారణంగానే మీ నాన్న ఇలా తయారాడని చెప్పి పావనకి చెప్పాను. ఏంటి బావా? ఏంటి బావా? నేను చెప్పాను రా నీకు. సంతోషాన్ని కూడా చెడగొడుతున్నావు కదరా దరిద్రుడా. అమ్మా పావని, ఈ తింగరేదో మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వెళ్ళు, రెస్ట్ తీసుకోపోమ్మా. ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేస్తే మోషన్ టాబ్లెట్స్ మింగించి పర్మనెంట్ గా పడుకోబెట్టేస్తాను. బావా, నాకు ఒక చిన్న డౌటు. ఏంటి? ఇందాక నుంచి అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? తిన్నదరక్క. దానికి నవ్వడం ఎందుకు బావా? అటు ఇటు తిరిగితే సరిపోతుంది కదా. మొత్తానికి మంచి వార్త చెప్పావురా రాజబాబు. ఇన్నేళ్లుగా లేనిది ఈసారి ఎలక్షన్లో నాకు పోటీగా మనిషిని నిలబెట్టటమా? అది ఆ వెంకీగాణ్ణి. చక్రవర్తి కృష్ణప్రసాద్ కలిసి మా గొప్ప నిర్ణయం తీసుకున్నారా. పిల్లి కూడా బిచ్చం పెట్టిన ఆ వెంకీగాడు నాకు పోటీనా? వెయ్యి. అలాంటోడు మనకు పోటీగా నామినేషన్ వేస్తేనే మనం ఈజీగా గెలిచేయచ్చు. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదురా చక్రి. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే. వెంకీ మీద నాకు నమ్మకం ఉంది. ఆ భూపతి మీద ఖచ్చితంగా గెలుస్తాడు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు, మరి ఆ బాలు గురించి. ఇప్పుడు అతని గురించి ఎందుకు? నా ఆలోచన నిజమని అందరికి తెలియాలి. ఏదొక విషయంలో నన్ను మెప్పించలేకపోతానా అని ధైర్యంతో ఉన్నాడు. అసలు నేను పెట్టిన పరీక్ష గురించి వాడికి పూర్తిగా అర్థం కాలేదు. ఏంట్రా నువ్వు అనేది?
మనోధర్మ శాస్త్రంలో భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో వివరంగా చెప్పారు. నిజంగా వాడి మనసులో కట్టుకున్న భార్యకి గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, మనోధర్మ శాస్త్రం చెప్పినట్టుగా భార్యకి ఎలాంటి కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను నా కూతురు విషయంలో కోరుకుంది అదేరా. ఆ విషయం వాడంతటా వాడు తెలుసుకొని గెలుస్తాడో వెళ్ళిపోతాడో చూద్దాం. అమ్మగారు, బాబుగారు భోజనానికి రెడీ అయినట్టున్నారు. అప్పుడే రౌండ్లు తిరగడం కూడా మొదలెట్టేశారు. లిల్లీ, ఇవి తినడానికి ముందు తిరిగే రౌండ్ కాదు లిల్లీ. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో తిరుగుతున్న రౌండ్లు. ఇప్పుడు అంత బాధ నీకేం వచ్చింది మావా? బాధ కాదు రాజీ, బాధ్యత. పెద్దనాన్న నాపై ఎంత బాధ్యత అప్పగించాడు. తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడడం లేదు. అదేంటి బాబు అలాగంటారు? ఇప్పటిదాకా అటు ఇటు బాగానే తిరిగారుగా, మళ్ళీ కాళ్ళు చేతులు ఆటం లేదంటారేంటి? ఢిల్లీ, నేనన్నది వేరు, నువ్వు అనుకున్నది వేరు. అలా ఎలా బాబు గారు? ఎలాగో అలాలే. ఇప్పుడు నాకున్న టెన్షన్స్ సరిపోనట్టు మళ్ళీ ఏదో డౌట్ ఒకటి. ఛ, ఏంటి బావా టెన్షన్ అంటున్నావు? కరెక్ట్ టైంకి వచ్చావు బామ్మడిది. ఏమైంది బావా? మీ బావకి కాళ్ళు చేతులు ఆడట్లేదంట తమ్ముడు. ఏంటి బావా, కొంపదీసి పెరాలసిస్ ఏమైనా వచ్చిందా? చిచి, నువ్వు నీ ఏదో డౌట్లును. మరేమైంది బావా? పొద్దున్నే పెదనాన్న ఇంటికొచ్చి ఆ భూపతికి పోటీగా నామినేషన్ వేయమన్నాడు కదా. అప్పుడు పెద్దనాన్న నాతో మాట్లాడాడు అన్న ఆనందంలో పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు తలుచుకుంటే చాలా టెన్షన్గా ఉంది బామ్మర్ది. ఎందుకు బావా టెన్షన్? నీకు సపోర్టుగా మీ పెదనాన్న ఉన్నాడు, కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. పైగా నువ్వు చదువుకున్నవాడివి కూడా. నీ విషయం తెలిసి ఆ భూపతే టెన్షన్ పడాలి. నీకు గుర్తుందా బావా, ఒకసారి నేను భూపతి గురించి అడిగితే అతను చేసే అక్రమాలన్నిటి గురించి చెప్పావు. అన్నీ తెలిసిన నువ్వే ఇలా వెనకడిగేస్తే ఎలా బావా? నీలాంటి వాళ్ళు ముందుకొస్తేనే అలాంటి వాళ్ళ అక్రమాలు తగ్గుతాయి. లేదంటే ఎప్పటికీ మీ సమస్యలు ఇలాగే ఉంటాయి. చూడు బావా, ఇన్నేళ్ల తర్వాత నీకు మంచి అవకాశం వచ్చింది. మీ పెద్దనాన్నకి నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు చెప్పు? ఆయన వారసుడిగా ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఒక్కసారి ఆలోచించుకో బావా. నువ్వు చెప్పేది వింటుంటే ధైర్యంగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. నువ్వు భయపడుతూ కూర్చుంటే మీ పెదనాన్న దృష్టిలో దేనికి పనికిరాని చేతకాని వాళ్ళ మిగిలిపోతావు. కరెక్ట్గా చెప్పావక్క. నిజమే బామ్మర్ది. అయినా మీరందరూ నాతో ఉండగా నాకెందుకు భయం? నేను పెదనాన్న మాట నిలబెడతాను. అది బావా, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావు. రేపు మంచి రోజట. నామినేషన్ వేయమని మీ పెదనాన్న గారే చెప్పారు. రేపు పొద్దున్నే వెళ్ళాలి. అలాగే రాజీ. మా అయ్యగారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నాకు ముందే తెలుసు. తెలిస్తే ఎన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? శివుడు ఆజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదంటారు కదా, అలాగే మా అయ్యగారు ఆజ్ఞ లేకుండా నేను ఏ విషయాలు బయట పెట్టను. అబ్బో, ఇంతకీ వెంకీ బాబు ఎక్కడా? త్వరగా రమ్మనండి, నామినేషన్ టైం అవుతుంది. వెంకీ బాబు గారు త్వరగా రండి. రాజీ, త్వరగా రా. త్వరగా రాజీ, బయట అందరు వెయిటింగ్. ఆగు బావా, కొన్ని విషయాల్లో తొందరపడకూడదు. అక్క, బావా అలాగే అంటాడు, కానీ నువ్వు గట్టిగా హారతిచ్చేయి. ఇది నామినేషన్ బామ్మర్ది, ఓటింగ్ టైం కాదు. సరే సరే, మీ పెదనాన్న ఆశీర్వాదం తీసుకుని బయలుదేరండి. అమ్మో, ఆ విషయం ఎలా మర్చిపోతాను? దశరథుని మాట శ్రీరాముడికి ఎలాగో మా పెద్దన్న మాట నాకు అలాగే. ఆయన ఆశీర్వాదం లేకుండా అడుగు కూడా బయట పెట్టాను. సరే బావా, ఇక బయలుదేరదామా? అక్క, నువ్వు కూడా రా. ఒక్క నిమిషం. నేను రెడీ. పద బావా. వెంకీ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. వెంకీ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. వెంకీ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. వెంకీ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. వెంకీ బాబు నాయకత్వం వర్ధిల్లాలి.
ఏంటి బావ ఆగిపోయావు? లోపలికి పదా. అరే వెంకీ, పెద్దనాన్న నన్ను ఆశీర్వదించండి పెద్దనాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పటి వరకు మన వంశంలో సాయం చేయటమే కానీ ఒకరిని మోసం చేయటం అంటూ జరగలేదు. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పకు. అలాగే పెద్దనాన్న. నీ మీద పెట్టుకున్న జనాల నమ్మకాన్ని నువ్వు పూర్తిగా నిలబెట్టాలి. నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు దాన్ని పోగొట్టుకోను. అమ్మా శైలు, నాన్న ఇదిగోరా. ఎందుకు పెద్దనాన్న ఇదంతా? అవసరం ఉంటుంది, ఉంచరా. నామినేషన్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. అన్నీ చూసుకోవడానికి అక్కడ మన కృష్ణప్రసాద్ ఉన్నాడు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే పెద్దనాన్న. పెద్దమ్మా, ఆ వెంకీ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి! వెంకీ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి! వెంకీ బాబు నాయకత్వం. వర్ధిల్లాలి! చాలా సంతోషంగా ఉందిరా. ఆయన మాటని నిలబెట్టాలి నువ్వు. తప్పకుండా పెద్దమ్మా. ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళరా. వెంకీ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి! వెంకీ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి! వెంకీ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి! వెంకీ బాబు నాయకత్వం. వర్ధిల్లాలి! అయ్యా, ఈసారి ఎలక్షన్లో మనం ఊహించిన విధంగా జరిగేటట్లేవయ్యా. ఆ బాలు అనేవాడు మొన్నటి వరకు ఆ వెంకీతో కలిసి ఊరిని ఊరి జనాన్ని బాగు చేశాడు. ఇప్పుడు వాడి మీద ఊరందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది. అలాంటి వాడు ఆ వెంకీ వెనక ఉన్నాడంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయ్యా. అసలు ఎవడ్రా వాడు? మొన్నటి వరకు ఆ వెంకీ ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఆ చక్రవర్తి ఇంట్లోనే ఉంటున్నాడయ్యా. వాళ్ళకి వాడికి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. నా అనుమానం ప్రకారం ఆ వెంకీ గారిని ఎలక్షన్లో నిలబెట్టే ఐడియా ఆ చక్రవర్తికి వాడే ఇచ్చుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా రాని ఆలోచన ఇప్పుడు వచ్చిందంటే ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. అయ్యా, మీరేం అనుకోనంటే నాదో చిన్న మాట. ఏంటి? అసలు ఆ కుర్రాన్ని మన వైపే తిప్పుకుంటే? అంత ఈజీగా మన వైపు ఎందుకు తిరుగుతాడురా? చూద్దాం. ఇప్పుడేగా నామినేషన్ వేసింది. అసలు వాళ్ళ సిద్ధాంతాలేంటో వాళ్ళేంటో కొన్ని రోజులు చూద్దాం. వాళ్ళ బలం ఏంటో బయటపడితేనే మన బలహీనత ఏంటో మనం సరి చేసుకోగలం. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఫోన్ రా. అయ్యా నమస్కారం. ఏమయ్యా భూపతి, నేను విన్నది నిజమేనా? ఈసారి సర్పంచ్ ఎన్నికలకి నీ మీద పోటీగా ఎవరో నామినేషన్ వేశారట? అంటే నాకు ఇప్పుడే తెలిసిందయ్యా. నేను చూసుకుంటానయ్యా. ఏంటి నువ్వు చూసుకునేది? ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఓ పంచి చెప్పండి అయ్యా. అర్థమైందా? అలాగేనయ్యా. సరేనయ్యా, అలాగే పంపించండి అయ్యా. అవసరమైతే నా దగ్గరున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టైనా సరే మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ఈసారి కూడా ఈ ఎలక్షన్లో నాకు పోటీగా నామినేషన్ లేకుండా చేస్తానయ్యా. సరే, ఉంటాను. మంచిదయ్యా, ఉంటానయ్యా. ఎమ్మెల్యే గారి ఫోను. నువ్వు చెప్పిన విషయం గురించే. రే వెంకీ, నీకు మంచితనంతో ఊరందరి మనసులు గెలుచుకోవడం తెలిస్తే నాకు మనీతో ఆలోచనలు మార్చడం తెలుసు. ఇంక బయలుదేరదామా? అసలే రేపు కార్తీక పౌర్ణమి. ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శైలు, మీ నాన్న పెట్టిన కండిషన్స్తో అప్పుడే ఒకరోజు అయిపోయింది.
కాలం ఎంత వేగమో చూసావా? మనతోనే ఉన్నట్టుంటుంది, కానీ ఎప్పటికీ మన కోసం ఆగదు. గెలవాలనే తపన మనల్ని నడిపిస్తున్నా ఓడిపోతామేమో అనే ఆలోచన మాత్రం ఆగిపోయేలా చేస్తుంది. మనం ఆగిపోవడం అంటూ జరిగితే అది గుండె ఆగిపోయినప్పుడే. మీ నాన్న మనసులో ఏదో ఉంది శైలు. నేను మంచివాణ్ణా చెడ్డవాణ్ణా అని మాత్రమే తెలుసుకోవడానికి ఈ కండిషన్ పెట్టినట్లేదు. ఇంకేదో నా దగ్గర నుంచి ఆశిస్తున్నారనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది బాలు? మా నాన్న మనసు ఏమైనా స్కాన్ చేసావా? పక్కనున్న నిన్నే ఏం చేయలేకపోతున్నాను, దూరం పెట్టిన మీ నాన్నని స్కానా? ఇదే వెటకారం అంటే. వెటకారం లేదు, గొడ్డుకారం లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఏం చేయమంటావు మరి? ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఊహల్లో బతకడం అలవాటైపోయింది. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమే కావట్లేదు. టైం వస్తే ఎవరెవరికి ఏం అర్థం కావాలో అన్నీ అర్థమవుతాయి బాలు. అదే ఆ టైం ఎప్పుడు వస్తుందా అని. ఇప్పుడైతే మనం బయలుదేరాల్సిన టైం అయింది. తన మనసులో ఉన్నది మాత్రం అస్సలు బయట పెట్టదు. సరే మేడం, పదండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా! వస్తున్నానండి. రేపు కార్తీక పౌర్ణమి కదా, అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదండి. నీకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది, అందుకే నేనే తీసుకొచ్చాను. రే చక్రవర్తి, రాకృష్ణ, నామినేషన్ చాలా బాగా జరిగిందిరా. చాలా మంది జనాలు వెంకీకి సపోర్ట్గా వచ్చారు. వాళ్ళందరినీ చూస్తే మన వెంకీ గెలుపు ఖాయమన్న నమ్మకం వచ్చింది. నీ సపోర్ట్తో పాటు బాలు ఎఫెక్ట్ కూడా తోడైందిరా. ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి ఆటంకం రాకుండా మనం అనుకున్నది నెరవేరితే అదే చాలు. మనం చేసే పనిలో మంచి ఉన్నప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయిలే అన్నయ్య. కరెక్ట్గా చెప్పావు చెల్లెమ్మా. ఇదంతా నీ వల్లేరా కృష్ణ. పుట్టిన ఊరికి ఇక్కడ జనాలకు మంచి చేయాలనే నీ తపనే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుంది. ఏంటి బాలు నువ్వనేది? అవును శైలు, నేనంటే ఇష్టం లేదు కాబట్టి అలా ఉన్నారేమో అనుకున్నాను. కానీ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. ఎప్పుడూ అలా చూడలేదు. ఏమై ఉంటుంది? నీకు తెలిసి మీ నాన్నకి పర్సనల్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటిదేం లేదు బాలు. నాకెందుకో ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నారనిపిస్తుంది. అయినా మాతో కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. నువ్వేమైనా పొరపాటు పడుతున్నావేమో. మాతో చెప్పుకోలేని ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా కృష్ణప్రసాద్ అంకుల్తో ఆయన అన్నీ చెప్పేస్తారు. కానీ అలాంటిదేమీ జరగలేదు కదా. అన్నయ్యని ఎలక్షన్స్లో నిలబెట్టాడు కదా. మేబీ ఆ విషయం గురించి ఆలోచించుంటారు. లేదు శైలు, ఏదో ఉంది. ఖచ్చితంగా తెలుసుకుంటాను. కళ్ళు కనిపించవా? చిన్నమ్మాయి గారు, మీరు చెప్పినట్టు ఇంటి చుట్టూ ప్రమిదలు పెట్టేశాం. ఇక మీరు ఉత్తులు వేసి వెలిగించడం ఆలస్యం. నేను రెడీ సూరి.
అక్క కోసమే వెయిటింగ్. నీలమ్మ గారు, ఆడవాళ్ళు మాత్రమే దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఏటి అది కూడా నీకు తెలీదా? నీకు తెలుసా? ఓ బ్రహ్మాండంగా. ఎందుకు? ఇంటికి దీపం వెళ్ళాలంటారు కదా, అందుకు. మరి పెళ్లి కాని వాళ్ళు కూడా వెలిగిస్తున్నారుగా. అందుకే నీకు ఇంకా పెళ్లి కాదు. నీకేదో అయినట్టు. అవన్నీ నీకెందుకయ్యా? 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 ఏయ్ ఆపుతారా మీ గోల? నీకే. ఆ, అక్క త్వరగా రా. వస్తున్నా. నిన్నేలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోంది నీ సంఖ్యలా కొంచెం మధురము కొంచెం విరహము ఎంతలో నవ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారిపడడం కొంచెం పరువము కొంచెం ప్రళయము గుండెని. అమ్మా చేయకూడదు. ఈ చీర చాలా బాగుంది. నువ్విచ్చిందే కదా, నీ మనసులాగే అందంగా ఉంది. థ్యాంక్స్. మన మధ్య కూడానా? బేసిక్గా అమ్మాయిలకి అంత త్వరగా ఇది నచ్చదు కదా. నచ్చిన వాళ్ళు ప్రేమగా ఏమిచ్చినా నచ్చుతుంది. నేను ప్రేమించిన వాడే నాకు భర్తగా రావాలి. నన్ను అంతగా ప్రేమించే నా భర్తకు నాకు మధ్య ఎలాంటి అడ్డంకులు రాకుండా